महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ఏప్రిల్ నెలలో 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసానికి 3వ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. దానిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఈ వారం మనం గమనించినట్లయితే కనుక శుక్ర భగవానుడు ఆయన స్వక్షేత్రంలోకి వృషభ రాశిలోకి ఆయన సంచారాన్ని మొదలు పెట్టబోతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే కనుక గ్రహాల యొక్క సంచారం మేషంలో రవి ఉచ్చ స్థితిలో ఉన్నారు, శుక్రుడు వృషభంలో, గురువు గారు మిథునంలో, సింహంలో కేతు భగవానుడు, కుంభంలో రాహు భగవానుడు, అలాగే కుజ బుధ శనులు మీనరాశిలో సంచారంలో ఉన్నారు. ఇక చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక మేష వృషభ మిథున కర్కాటక రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రగమనం మిగతా ఈ గ్రహాల యొక్క గోచారం ఆధారంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మిథున రాశి వారికి సమయం చూద్దాం. మిథున రాశి వారికి సమయం చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో కేతువు, దశమంలో బుధుడు, దశమంలో కుజుడు, లాభంలో రవి, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఈ వారం నుంచి చేంజ్ అవుతున్న శుక్రుడు స్వక్షేత్రంలోకి మారుతా ఉన్నారు ఈ రాశికి 1000 స్థానంలోకి. సో యాక్చువల్గా శుక్రుడి యొక్క 1000 స్థానం సంచారం డెఫినెట్గా ఆయన ఓన్ హౌస్ అయితే శుక్రుడు 1000 స్థానంలో ఉండటం అక్కడ కూడా మనకి అంటే న్యూట్రల్ రిజల్ట్స్ ఇస్తుంది. ఒక విధంగా ఏంటంటే జనరల్గా మీకు మనస్పూర్వకమైన ఇష్టపూర్వకమైన ఫోన్లే నాకు ఇదంటే ఇష్టం కాబట్టి దాన్ని ఖర్చు పెడతా, అవసరం లేకపోయినా ఏదో ఇష్టం కొద్దీ ఖర్చు పెట్టడం ఒకటి. రెండోది ఏంటంటే గుడ్ స్లీప్ అండ్ ప్లెజెంట్ బాండింగ్ విత్ స్పౌజ్, ముఖ్యంగా మీ భార్య భర్తతో మంచి బాండింగ్ ఉండడానికి శుక్రుడి యొక్క ఈ 1000 స్థాన సంచారం ఓన్ హౌస్లో చాలా బాగా యోగిస్తుంది. అదేవిధంగా రాశికి తృతీయంలో పరాక్రమ స్థానంలో కేతు యొక్క సంచారం ఎప్పటి చెప్తూ ఉన్నా ధైర్య సాహసాలకు ఎటువంటి లోటు ఉండదు. బుధుడు రాశ్యాధిపతి బుధుడు మీకు ఇక్కడ దశమ స్థానంలో ట్రాన్సిట్లో ఉన్నారు. యూ గివ్ మోర్ ప్రిఫరెన్స్ టు ది యువర్ జాబ్, మీ యొక్క వృత్తికి ప్రొఫెషన్కి కర్మస్థానంలో మీ రాశ్యాధిపతి ఉండటం. ఫస్ట్ యూ గివ్ మెయిన్ ప్రయారిటీ టు యువర్ వర్క్. సో ఈ విధంగా బుధుడు దశమస్థాన సంచారం యోగిస్తుంది. అక్కడ కుజుడు కూడా అక్కడే ఉన్నారు. కుజుడు యోగించడు కానీ డైరెక్షనల్ స్ట్రెంగ్త్ వల్ల తను చేయాలనుకున్నది ముక్కుసూటిగా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక లాభస్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్న రవి గురించి చెప్పాలి. మీరు పెట్టే ప్రతి ఎఫర్ట్, చేసే ప్రతి పని, చిన్నపాటి ప్రయాణాల్లో కావచ్చు, చాలా విషయాలు కమ్యూనికేషన్ పరమైన విషయాల్లో కావచ్చు, మీ కొలీగ్స్ సిబ్లింగ్స్ ద్వారా కావచ్చు, చాలా లాభకరమైన పరిణామాలు రవి వల్ల ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా తప్పకుండా మీ బాసెస్ సపోర్ట్ లభించడం కానీ, అలాగే మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తుల్ని అలా పరిచయం కావటం కానీ, కలవటం కానీ ఇక్కడ మనకి జరిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉంది. సో వారం ప్రకారం లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, లాభంలో చంద్రుడు యోగిస్తాడు, అక్కడే రవి కూడా యోగిస్తాడు చక్కగా. సో కాబట్టి చంద్రరవుల యొక్క సంచారం లాభస్థానంలో చాలా బాగా యోగిస్తుంది కాబట్టి వారం ప్రారంభం చాలా పాజిటివ్గానే మనం చక్కగా తీసుకోవచ్చు. అలాగే సోమ మంగళవారంలో 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఏదైతే ఇందా మనం చెప్పుకున్నట్టు మీ మనస్పూర్వకమైన ఇష్టపూర్వకమైన కొన్ని ఖర్చులు అనేవి పెట్టుకునే ఆస్కారాలు, అలాగే ధనపరంగా కుటుంబపరంగా కానీ కొన్ని ఖర్చులు అనేవి ఉండే ఆస్కారాలు కొంచెం మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ. అట్ ద సేమ్ టైం మీ వర్క్ ఫ్రంట్ ఆఫ్ వ్యూలోనో వర్క్ ప్రెషర్లోనో కొన్ని సందర్భాల్లో మీ యొక్క సంతానాన్ని మిస్ అవుతున్న ఫీలింగ్ లాంటిది ఇక్కడ మనకు కనిపించే ఆస్కారాలు, ఆరు వాళ్ళకి కొంచెం హెల్త్ రిలేటెడ్గా కొంచెం చిన్నపాటి డిస్టర్బెన్స్ కానీ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. చిన్నదే, అది నథింగ్ టు వర్రీ. శుక్రుడు స్వక్షేత్రంలోనే ఉన్నాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇక బుధ గురువారాల్లో చంద్రుడు రాశిలోనే ఉంటున్నారు, ఆల్రెడీ గురుడు అక్కడే ఉన్నారు. సో ఇక్కడ గురుని యొక్క రాశి స్థాన సంచారం చాలా వరకు కూడా మంచి ఆప్టిమిజాన్ని ఇస్తుంది. ఆయన ఓన్ హౌస్ని ధనురాశిని ఆయన ఫస్ట్ చూసుకోవటం వల్ల మ్యారిటల్ లైఫ్లో ఒక స్టెబిలైజేషన్ ఇస్తాడు గురుడు.
అన్నెసరీగా ఏదన్నా లాయల్టీ విషయంలో, నమ్మకం విషయంలోనూ కొంచెం స్టెబిలైజేషన్, భార్యాభర్తల మధ్య ఇబ్బంది, ఇలాంటి వాటిని ప్యాచప్ చేసి కొంచెం హీల్ చేస్తాడు గురుడు. అలాగే చాలా వరకు కూడా ఉద్యోగ అవకాశాలు కానీ, వ్యాపార అవకాశాలు కానీ తప్పకుండా వితౌట్ యువర్ ఎఫర్ట్ అవి తప్పకుండా ఎదుటి వాళ్ళ నుంచి ఆపర్చునిటీస్ వాళ్ళకు అంతటా వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఆస్కారాలు కూడా కొన్ని సందర్భాల్లో ఉంటాయి. వారాంతానికి శుక్ర శనివారాల్లో ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుడు ఆయన ఓన్ హౌస్. సో ఆయన ఓన్ హౌస్లో ఆయన ఉన్నాడు. సో ఇక్కడ ఎంతైనా సరే కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో తీసుకునే ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటా. జాబ్లో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్, వర్క్ రిలేటెడ్గా వస్తున్న ఒక రకమైన వర్క్ విషయంలో మీకు డిసప్పాయింట్ అవుతున్న హెల్త్ విషయాల్లో కొంచెం మీకు కన్సర్న్ ఉండే ఆస్కారాలు మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి వారాంతానికి. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే బుధ కుజుల యొక్క కలయిక కూడా ఒకటి మనం చెప్పుకోవాలి. సో బుధ కుజుల యొక్క కలయిక ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది కాబట్టి వర్క్ ఫ్రంట్లో మీరు వర్క్ చేసే చోట మీ యొక్క టీంతో కానీ, టీమ్ లీడర్తో కానీ, కింద సర్కిల్ కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ వచ్చే డిస్ప్యూట్స్ వల్ల మీ వర్క్ మీద కొంచెం ప్రెషరు, డిస్టర్బెన్స్ కలిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఈ రాశికి మేజర్గా ఈ వారం వస్తున్న పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి లేవు. కానీ సో అలాగే శుక్రుడి యొక్క సంచారం 1000 స్థానం ఉంది కాబట్టి హిమకుంద మృణలాభం, శుక్రను ఉగ్రశాంతి మంత్రం చేసుకోవడం చాలా మంచిది. దుర్గామాత ఆరాధన చేసుకోవడం వల్ల భాగ్యస్థానంలో ఉన్న రాహు యొక్క ఎఫెక్ట్ కొంచెం తగ్గే ఆస్కారాలు ఉంటాయి. దుర్గాదేవి ఆలయాన్ని దర్శించుకోవటం కూడా చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.